Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. ఎక్కడో ఒరిస్సా కొండల్లో పుట్టి ఉత్తరాంధ్ర ప్రజల తాగు సాగు దాహాన్ని తీర్చే కల్పవల్లి నాగావళి. ఈ నాగావళిపై ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజెంట్ పార్వతీపురం జిల్లాలో తోటపల్లి బ్యారేజ్ సర్దార్ గౌతులచ్చన్న పేరుతో వికసిల్లుతున్న తోటపల్లి బ్యారేజ్. ఈ బ్యారేజ్ ప్రధానంగా చూసుకుంటే తాగునీరు సాగునీరు దాహాన్ని తీర్చే కల్పవల్లి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్టుకి అయితే మాత్రం రెండు ప్రధాన కాలువలు అయితే ఎడమ కాలువ కుడి కాలువ అయితే నిర్మించబడ్డాయి. అయితే ఈ యొక్క ఎడమ కాలువ ద్వారా అయితే మాత్రం ఎన్నో వేల ఎకరాలకైతే మాత్రం సాగునీరుకే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ ప్రజెంట్ అయితే మనం చూడవచ్చు ఈ యొక్క కొలిమేర చూపులో కనిపిస్తున్నటువంటి ఈ జలాశయం ఇది. ఈ జలాశయం వద్ద అయితే మాత్రం అయితే భారీ ప్రాజెక్ట్ అయితే మాత్రం ఆనాడు కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడో కొండలపై నుంచి వచ్చినటువంటి ఇక్కడైతే మాత్రం దీన్ని సముద్రపు గుర్రపు డెక్క లేదా ఇక్కడ నదుల గుర్రపు డెక్క అనాలో తెలీదు. అయితే ఈ యొక్క గుర్రపు డెక్క ఎక్కువగా ఇక్కడ పెరిగిపోవడంతో ఈ యొక్క మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అయితే మాత్రం స్టార్టింగ్లో ఉన్నటువంటి కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి ప్రధానంగా చూసుకుంటే సుమారుగా 1,20,000 ఎకరాలకైతే మాత్రం ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి అయితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల దాహాన్ని అయితే తీరుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సాయంకాలం వేళ అయితే మనం ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆనకట్ట పైన అయితే ఉన్నాము. ఈ ప్రాంతంలో చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే ఇదంతా కూడా పర్యాటక ప్రాంతం అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీన్ని పర్యాటకంగా దీన్ని డెవలప్ చేయకుండా ఉంచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ప్రాజెక్టు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పొడవు అయితే మాత్రం 8 కిలోమీటర్ల 200 మీటర్ల పొడవు అయితే మాత్రం ఇదొక నిర్మించబడినటువంటి ఇదొక ఆనకట్ట. ఈ ఆనకట్టకి 100 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 2003లో ఈ ఆనకట్టని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే సంకల్పించుకున్నారు. ఆ రోజు చూసుకుంటే దీనికైతే మాత్రం మళ్ళీ కొత్తగా దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే నేపథ్యంలో చూసుకుంటే 1,20,000 ఎకరాల వరకు అయితే మాత్రం సాగునీరు అందించాలనే ధ్యేయంతో మాత్రం దీన్ని అయితే మాత్రం మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అంతకు మునుపు చూసుకుంటే సుమారుగా 80,000 ఎకరాల వరకు మాత్రం ఇది సాగునీరు అందించే ఒక ప్రాజెక్టుకి అయితే మాత్రం ఉన్నది. అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ ఆనాటి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ తదుపరి వచ్చి 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా దీన్ని అయితే మాత్రం జలయజ్ఞం ప్రాజెక్ట్ కింద అయితే ఈ ప్రాజెక్ట్ని తీసుకొని దీని యొక్క పనులు అయితే మాత్రం కంప్లీట్ చేసే పరిస్థితి మనకు కనిపించింది. నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అయితే వాళ్ళు కేటాయించలేదని ఒక రకమైనటువంటి వాళ్ళ అయితే మాత్రం ఇబ్బందులు అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళైతే ఈ యొక్క ప్రాంతంలో అయితే ధర్నాలు చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు మధ్యలో ఆపే ప్రయత్నం అయితే ఆనాడు జరగడంతో తాత్కాలికంగా మధ్యలో కొన్నాళ్ళ పాటు ఆ యొక్క పనులు అయితే మాత్రం పూర్తి అవ్వకుండా ఉండిపోయిన పరిస్థితి కనిపించింది. మరలా 2014లో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అయితే మాత్రం 2015 సెప్టెంబర్ 10వ తేదీన అయితే మాత్రం దీన్ని జాతికి అంకితం చేసే పరిస్థితి మనకు కనిపించింది. ఆనాటి స్వతంత్ర సమరయోధుడైనటువంటి గౌతులచ్చన్న ఎవరైతే ఉన్నారో ఆ గౌతులచ్చన్న పేరునైతే మాత్రం దీనికి నామకరణం చేసి దీన్ని అయితే మాత్రం మళ్ళీ జాతికైతే అంకితం చేసే పరిస్థితి మనకు కనిపించింది. 1,20,000 ఎకరాలకైతే మాత్రం రైతుల దాహాన్ని తీరుస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎన్నో లక్షలాది జనాలకైతే మాత్రం తాగునీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర కల్పవల్లి అనేది మాత్రం చెప్పక తప్పదు. మేము ఇక్కడ లొకేషన్ సెంటర్ బాగుంటుందని చూడడానికి వచ్చాము. వెహికల్ బుక్ చేసుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్, సో హ్యాపీ. నెక్స్ట్ మా ఫ్యామిలీని కూడా వెకేట్ చేయడానికి తీసుకురావాలనుకుంటున్నాం. లొకేషన్ అంతా బాగానే ఉంది. ఇంకా డెవలప్ యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చామంటే బోటింగ్ చేయడం కోసమని వచ్చాము ఫ్యామిలీతో. నెక్స్ట్ టైం తీసుకొద్దాము బోటింగ్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది చూడడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికల్లా బోటింగ్ లేదు, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక చాలా డిసప్పాయింట్ అయ్యాము. బట్ లొకేషన్ బ్యూటిఫుల్, సో హ్యాపీ. బట్ ఏదైనా నెక్స్ట్ టైం ఫ్యామిలీ వచ్చేటప్పటికల్లా ఏమైనా బోటింగ్ కానీ తోటపల్లి బ్యారేజ్ ఇవన్నీ ఐడి పార్కు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే హ్యాపీ. ప్రజెంట్ అయితే ఇక్కడ అంతా బాగుంది, కానీ ఈ గ్రాస్ వల్ల గడ్డి మొత్తం వచ్చిన వల్ల బోట్స్ అయితే సర్వే అవ్వలేకపోతున్నాయి. చాలామంది బోట్ షికార్ కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల
ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ఎక్కడా లేదు. ఈ ప్రాజెక్ట్లో ఉన్న దాని ప్రకారం వీళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే, ఇప్పుడున్న గవర్నమెంట్, ముందు గవర్నమెంట్ ఎలా వదిలేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా కొంచెం కేర్ తీసుకుంటే ఇక్కడున్న టూరిజాన్ని కొంచెం డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది వస్తున్నారు కూడా ఇక్కడికి. ఇప్పుడు మేము బోట్స్ ఎక్కడ కోసం వచ్చాం. ప్రజెంట్ అయితే ఇక్కడ గ్రాస్ వల్ల బోట్స్ తీయడం లేదు. బోట్స్ ఇస్తే ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది దీనికి ట్రావెల్ చేస్తుంటే. మెయిన్ సెక్యూరిటీ లేదు, ఎవరు ఎలా వెళ్ళిపోయినా అడగడం లేదు. వెహికల్స్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ. మేము వెహికల్స్ వచ్చేస్తున్నాం, ఎవరు అడగడం లేదు, చేయడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ అస్సలు పూర్తిగా జీరో. ఎవడైనా ఇక్కడ నుంచి ఆడపడాడంటే అడిగినోడు ఎవరు లేడు. రిస్క్ జోన్ డ్యామ్ కిందకి వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. మీకేమైనా మీరు చేయగలిగితే, అధికారంలో ఉన్న వాళ్ళకి చెప్పగలిగితే ఏమైనా ఈ ప్లేస్లో కొంచెం సెక్యూరిటీ, ఈ ప్లేస్ని కొంచెం డెవలప్మెంట్, టూరిజం స్పాట్లో ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగితే చాలా హ్యాపీ. చాలామంది వస్తున్నారు, ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, రిలేటివ్స్ వస్తున్నారు, లవర్స్ వస్తున్నారు. ఏదైనా కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి జస్ట్ కొంచెం ఇగో ఈ గ్రాస్ చూపించండి సార్. మీరు ఆ గ్రాస్ని కొంచెం ఏమైనా క్లియర్ చేయగలిగితే చాలా హ్యాపీ. జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ ద్వారా సుమారు 2 లక్షల ఎకరాలకి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి, పాతిపురం, మంజం జిల్లాలు కలిపి దాన్ని నీటు అందించే దానికి ఏర్పాటు చేసింది. ఈ రోజుకి కూడా లక్ష ఏదైతే ఇప్పుడు కుడికాలు ఉందో 1,30,000 ఎకరాలకు ఇస్తామనేది కనీసం 50,000 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందే పరిస్థితి లేదు. ఈరోజు రాజాం కానీ, గరివిడి కానీ, చీపురుపిల్లి కానీ, ఇటు ఇవన్నిటి చివరి ఆయకట్టుకి నీరు రాని పరిస్థితి. కాలువలో పూర్తిగా పూడుకుపోయింది. అలాగే ఎక్కడ అనేక ప్రాంతాల్లో గండ్లు కొట్టాయి. ఈ పరిస్థితుల్లో గతంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆ రోజు చివరి ఆయకట్టు అంతా గత వర్షాభావ పరిస్థితుల్లో పంటలు అనేక మంది రైతులు దెబ్బతిన్నారు. అలాగే గైబినార్ బ్రాంచ్ కెనాల్ అసంపూర్తిగా 10 సంవత్సరాల నుంచి దాన్ని ఉంది. అది సుమారు 15,000 ఎకరాలకు అందించింది. ఇవన్నీ ఈ కాలంలో నిర్లక్ష్యం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం వెంటనే దాన్ని ఏవైతే పూర్తి స్థాయిలో పంటలకి నీళ్లు అందేలాగా, ఆయకట్టు మొత్తంగా అందేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. అలాగే తగిన సిబ్బంది కూడా వాటి కింద లేరు. ఆ సిబ్బందిని కూడా నిర్మించి పర్యవేక్షణ చేసి సక్రమంగా నీటి పంపిణీ జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తోటపల్లి రిజర్వేర్ సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్టు ఉన్నటువంటి ఎడమకాలువ వైపు ప్రస్తుతం ఉన్నాము. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎడమకాలువ తోటపల్లి గ్రామం వైపు నుంచి అయితే ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అయితే మొట్టమొదటిసారిగా సంతోష్పురం మీదగా వెళ్తుంది. ఎక్కడి నుంచి సుమారుగా పాలకొండ వరకు అయితే మాత్రం ఇది ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వరకు సుమారుగా చూసుకుంటే ఇది ఒక ఎక్కడి నుంచి అయితే మాత్రం వెళ్ళేటువంటి వాటర్ అయితే మాత్రం సుమారుగా 60 నుంచి 70,000 ఎకరాలు అయితే మాత్రం సాగునీరు ఉంటుంది. అయితే ఇదే పరిస్థితుల్లో చూసుకుంటే సుమారుగా ఈ యొక్క ప్రాంతంలో చూసుకుంటే వేలాది మంది రైతులు అయితే మాత్రం ఈ యొక్క కాలువ మీద ఆధారపడినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ దీని యొక్క పునరుద్ధరించిన తర్వాత కూడా ఇది మొదటి నుంచి కూడా ఈ యొక్క కాలువ అయితే మాత్రం ఇది తోటపల్లి రిజర్వేర్ సామాన్యంగా ఇంతకు మునుపు 100 ఏళ్ళు ఉన్నటువంటి చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కాలువకి అయితే మాత్రం చరిత్ర అయితే కలిగి ఉన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ కాలువ మాత్రం పాలకొండ వరకు మాత్రం వెళ్తుంది. సుమారుగా చూసుకుంటే 42 కిలోమీటర్ల వరకు అయితే మాత్రం ఇదంతా కూడా ప్రవహించి అయితే మాత్రం రైతులకైతే రైతుల యొక్క దాహాన్ని అయితే తీరుస్తుందని చెప్పొచ్చు. తోటపల్లి ఆనకట్ట డౌన్లో అయితే మాత్రం ప్రజెంట్ మనం ఇప్పుడైతే నేనైతే ఉన్నాను. అయితే ఎక్కడి నుంచి మనం చూడొచ్చు ఈ యొక్క ఆనకట్టకైతే 8 గేట్లు అయితే మాత్రం ఉన్నాయి. 8 గేట్లు గుండా అయితే మాత్రం ప్రజెంట్ అయితే వాటర్ అయితే లైట్గా కొంచెం వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా చూసుకుంటే సెంటర్లో ఉన్నటువంటి 4, 5 ఈ 2 గేట్ల వద్ద నుంచి అయితే మాత్రం వాటర్ అయితే ఎక్కువగా ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సంతకవిటి మండలంలో ఉన్నటువంటి ఆనకట్ట వద్ద అయితే మాత్రం ఈ యొక్క నీరు అయితే మాత్రం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నారాయణపురం ఆనకట్ట నుంచి చూసుకుంటే 2 వైపులు మాత్రం ఒక ఎడమ కాలువ, కుడి కాలువ అలాగే 2 సపరేట్గా అయ్యే పరిస్థితి మాత్రం ఉంటుంది. అక్కడి నుంచి చూసుకుంటే సుమారుగా రైతాంగానికి అయితే మాత్రం ఎడమ కాలువ వైపు చూసుకుంటే సుమారుగా ఒక 30,000 ఎకరాల వైపు అయితే సాగు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కుడి కాలువ చూసుకుంటే సుమారుగా ఒక 35,000 ఎకరాల వరకు అయితే మాత్రం సాగునీరు అందించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా ప్రధానంగా చూసుకుంటే నాగావళి నదిపై మాత్రం ఆనకట్టలకు నిర్మించడంతో మాత్రం ఈ రైతాంగానికి అయితే మాత్రం ఎంతగానో మేలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క నాగావళి వచ్చి ఈ గుండా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాటర్ అయితే మాత్రం
మొత్తానికి ఒడిసిపెట్టి రైతాంగానికి అయితే మాత్రం ఎంతగానో మేలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ యొక్క ఆనకట్టల ద్వారా అయితే మాత్రం ఈ యొక్క తోటపల్లి బ్యారేజ్ నుంచి చూసుకుంటే సుమారుగా 1,20,000 ఎకరాల వరకు అయితే మాత్రం ఈ యొక్క ఆనకట్ట ద్వారా అయితే మాత్రం రైతాంగానికి సాగునీరు అయితే అందించవలసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీని కింద ఉన్నటువంటి నారాయణపురం ఆనకట్ట ద్వారా సుమారు చూసుకుంటే 55,000 పైచీలకి అయితే మాత్రం ఆయా ప్రాంతాల్లో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల రైతాంగానికి అయితే మాత్రం మేలు జరుగుతుందని చెప్పొచ్చు. కాలువ ద్వారా ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి రణస్థలం మండలం వరకు కూడా ఈ యొక్క కాలువ అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క కాలువ ద్వారా అయితే సుమారుగా 80,000 ఎకరాల వరకు అయితే మాత్రం సాగు అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ కాలువ ద్వారా చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి గజపతి నగరం, నెల్లిమర్ల ప్రాంతాలకు కూడా ఈ యొక్క కాలువ ద్వారా మాత్రమే వాటర్ అయితే సప్లై చేయాలనే ఆలోచనలు అయితే మాత్రం ఇప్పటికే నాయకులు ఆలోచిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించిన రోజు నుంచి కూడా ఇంతవరకు కూడా అసలు ప్రాజెక్టు అసలు గాలి కొదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎటు చూసినా సరే ఒక విధంగా చూసుకుంటే తొప్పలతో ఆ యొక్క ప్రాజెక్ట్ అంతా ఫుల్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు పుడుగులు తీయలేకపోవడంతో చివరి ప్రాంతంలో ఉన్నటువంటి చీపురుపల్లి కావచ్చు, రణస్థలం కావచ్చు, నెల్లిమర్ల కావచ్చు, ఆయా ప్రాంతాలకు అయితే మాత్రం సాగునీరు కానీ తాగునీరు కానీ ఈరోజు కూడా అందరిని పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మాత్రం మరింత ఎక్కువగా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడైతే మాత్రం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింత ముందుకు అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అయితే మాత్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.